ఓడిన మున్సిపాలిటీలను ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతోంది. తాను బీఆర్ఎస్ నుంచి గెలిచానని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి శంకరయ్యను కాంగ్రెస్ నాయకులు ఎత్తుకుపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత తమ తమ్ముడిని కలవనీయలేదని వెంటనే శంకరయ్యను అప్పగించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకొని కష్టపడి గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళు అప్పటిదప్పుడు మేము ఊరంతా తిరుగుదామని ఆలోచన చేస్తుండగానే గల్లీలకు వెళ్ళి ఎత్తుకపోయారు. కాంగ్రెస్ వాళ్ళే ఎత్తుకపోయారు. అంతా మనలో హెచ్చరిక చేస్తున్నారు. ఊర్లో మా ఇల్వ లేకుండా అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మనలని ఊర్లో ఉండనిస్తారా లేకుంటే ఊర్లోకి వెళ్ళి ఎక్కడనన్నా పొమ్మంటారా? ఇంత పరిస్థితికి ఎందుకు తెచ్చిర్రు? రేపు పొద్దుగాల మనల్ని ఎవరు నమ్ముతాడు? ఈ పద్ధతి చేసుకోము న్యాయమా? కాంగ్రెస్ వాళ్ళకు ఇంత దుర్బుద్ధి వాళ్ళకు ఏమిటి గురించి చేస్తున్నారు? పలసదానం అని నడి రోళ్ళకెళ్ళి ఎత్తుకపోయిన వాళ్ళకు ఇంత కక్ష సాధింపు ఎందుకు మా మీద? మేము పెద్దలకు ఇప్పుడు 25 ఏళ్ళ సంది మేము కూడా రాజకీయాల్లో తిరిగినాము. ఏది అనుకుంటే అది తిరిగినాము, పాటించినాము, పెద్దలకు అనుకూలంగా ఉన్నాము. ఈ ఎల్లమల్లా ఇంత అన్యాయం చేసుడు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు? మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, అతను విన్ అయ్యిండు. కానీ మా తమ్ముడిని ఎవరు తీసుకెళ్ళారు. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది. మా తమ్ముడిని మాకు అప్పగించాలి. మేమందరం ఇప్పుడు ఎంతో ఇదిగా గెలిపించుకున్నాము. మా తమ్ముడిని తీసుకెళ్ళారు. మా తమ్ముడిని మాకు అప్పగించాలని మేము కోరుతున్నాము. లేకపోతే మా ఇంటి ఆదలము ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏర్పడ్డది. మా మీద అభిమానం ఉంచి వాళ్ళు అందరు గెలిపించారు. మమ్మల్ని అందరు అడుగుతుర్రు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని మమ్మల్ని అడుగుతుర్రు. మరి మా తమ్ముడిని మాకు అప్పగించాలని కోరుతున్నాం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్, ఇటు మొయినాబాద్ లో అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారన్నట్టు తెలుస్తోంది. సో ఇటు కాంగ్రెస్ నాయకులే ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులైతే ఆరోపణ చేస్తున్నారు. అసలు ఎందుకు అంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ ని టార్గెట్ చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలో ఎలక్టరలేపింది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తానని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొయినాబాద్ మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 8 నుండి గెలుపొందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ మంచి శంకరయ్య కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ సోదరుడు గెలిచిన వెంటనే అటు తమకు కనిపించకుండా వెళ్లారని కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ఉంటాము, గెలిచిన వెంటనే కనీసం కుటుంబ సభ్యులను కూడా కనవనీయలేదు. కాంగ్రెస్ నాయకులు ఇంత దారుణంగా వివరిస్తారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శంకరయ్యను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన మేము బీఆర్ఎస్ లోనే ఉంటామని కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మా తమ్ముడిని మాకు అప్పగించాలి, లేదంటే మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకడమంటూ కూడా వారు శంకరయ్య సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకొని ఇంటి గెలిపిస్తున్న వెంటనే ఇటు ర్యాలీ తీద్దాం అనుకున్న సమయంలో అటు కౌంటింగ్ కేంద్రం నుండే మా తమ్ముడిని కిడ్నాప్ చేశారంటూ కూడా ఇటు శంకరయ్య సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మా కుటుంబ పరువు తీసుకున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులపై శంకరయ్య సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గెలిచాక కనీసం మమ్మల్ని కలవనీయకుండా
వెంటనే తమని కిడ్నాప్ చేశారంటూ కూడా వీరు ఆ శంకరయ్య సోదరులు ఆగ్రహం వ్యక్తం చేసిన రైట్. పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రేపు మేయర్ సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కూడా కాంగ్రెస్ నేతలు కుట్రలైతే సత్యంగా కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.